మరి యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 5-6 మాటలు మన మధ్యనున్న బ్రదర్ హేమంత్ కోబ్రా గారు వచ్చి వివరిస్తారు. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Jesus. పరిశుద్ధమైన యేసు, Quicken our spirit, Lord. మేము మాట్లాడలేము నాయన. Move my Lord Jesus. Convict, save, heal, revive, Lord. You take all the glory. Jesus' name. Amen. ఆమేన్. ఒకసారి లేచండి. అందరూ లేచి నిల్చుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ స్పందన లేదు. స్పందన లేదండి అసలు. జీసస్ డైడ్ ఫర్ యూ. యేసుక్రీస్తు వారు నీ కోసం చనిపోయి ఉన్నారు. అలా ఉండాలి. మనం ఎలా ఉండాలి? Somebody paid for your sin. ఒక మీకోసం ఒక వ్యక్తి ఆల్రెడీ చెల్లించున్నాడు. క్రయధనాన్ని చెల్లించున్నాడు ఆయన. Supposed to we crucified for our sin. మరి మనము సిలువ వేయబడాల్సి ఉండవలసింది, కానీ ఆయన సిలువ వేయబడ్డాడు. We are free. మనం ఫ్రీ, మనం విడిపింపబడిన వారం. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఉండాలి. మనం ఎలా ఉండాలి? హల్లెలూయా. 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 Let all the other struggle people they know that something is happening in this house, this church. మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి తెలియాలి ఏదో ఒక జరుగుతుంది ఇక్కడ అనే విషయం. హల్లెలూయా. హల్లెలూయా. Okay, please sit down. అందరూ కూర్చుందాం దయచేసి. So when I came here, so young boy gave water. మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక యవనస్తుడు ఒక వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఉన్నాడు. Why? ఎందుకని? I came sunny hot. మరి ఎండలో పడి నేను వచ్చి ఉన్నాను. So they gave me. మరి ఆయన ఆ వాటర్ బాటిల్ నాకు ఇచ్చున్నాడు, మంచినీళ్ళు అందించి ఉన్నాడు. My point is Jesus was thirsty. మరి Jesus says I am thirsty. మరి నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి శిలువలో మాట పలికినటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను అని. Jesus is thirsty. యేసుక్రీస్తు వారికి దాహం కలుగుతుందండి. దాహం అలాగ how he quenches thirsty. మరి ఆయన ఆ దాహాన్ని ఎలా తీర్చుకోగలడు? When Jesus say I am thirsty, one soldier he took sponge, bitter drink he gave. మరి ఆయన దాహం కొని ఉన్నాను అని చెప్పినప్పుడు ఒక సైనికుడు మరి చిరక పుచ్చుకుని ఆయనకు తీసుకుని వెళ్ళి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. Jesus just tested it and turned his head. మరి ఆయన దాన్ని తీసుకోలేదు, కానీ తన ముఖము త్రిప్పుకొని అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనంలో. Hallelujah. హల్లెలూయా. Many people, మరి ఈ రోజుల్లో చాలా మంది their life is bitterness, filled with bitterness. మరి వారి జీవితం చాలా చేదుతో నింపబడి ఉంది. No peace, joy, happiness in their life. మరి శాంతి లేదు, ఆనందం లేదు వారి జీవితాల్లో. I have good news. Jesus tested bitter drink. మరి ఇక్కడ శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ చిరకను మరి టేస్ట్ చేసి ఉన్నారు. ఆయన For you and for me he tested on the cross. మరి నీ కోసం నా కోసం ఆయన సిలువ మీద ఆ చిరకను చవి చూచి ఉన్నారు. When he was in the ministry, మరి ఆయన సేవలో ఉన్నప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు one day he was thirsty. ఒక రోజు ఆయన దాహం కలిగింది ఆయనకి. You know John chapter 4. మరి నా యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉందని మీకు అందరికీ తెలుసు. He sent all his disciples to the market for getting the food. మరి ఆయన శిష్యులందరినీ కూడా మరి ఆయన దగ్గరలో ఉన్నటువంటి ఆ వ్యాపార ప్రదేశానికి పంపించడం జరిగింది, కొన్ని ఫలాలు తీసుకురావడానికి. Then Jesus was sitting near the well. మరి యేసుక్రీస్తు వారు బావి దగ్గర కూర్చుని ఉన్నారు. Then he asked that lady, Samaritan lady, give me water. మరి ఆయన సమరయ స్త్రీని అడుగుతున్నాడు, నాకు నీళ్లు ఇమ్మని. You know the story. మీకు అందరికీ తెలిసి ఈ కథ. Then Jesus says, if you ask me, I'll give you living water. మరి అక్కడ యేసుక్రీస్తు వారు పలికిన మాట మనం చూస్తున్నాం, నువ్వు నన్ను అడిగినట్లయితే జీవ జలాలని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Our Jesus, he will give you living water.
మరి యేసుక్రీస్తు వారు జీవజలాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. So this water will give temporary. మరి ఇక్కడ మనం తాగుతున్న నీళ్లు మరి తాత్కాలికంగా మన దాహాన్ని But Jesus will తీర్చగలుగుతాయి. give you living water. మరి యేసుక్రీస్తు వారు జీవజలాన్ని మీకు ఇవ్వడానికి Hallelujah. ఇష్టపడుతున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. And Jesus told his history, her history, life. మరి యేసుక్రీస్తు వారు ఆమె జీవితాన్ని అంతటిని ఆమెకి చెప్పడం ప్రారంభించాడు అక్కడ. Then she went and invited all the city people. మరి ఆమె వెళ్ళి ఆ గ్రామానంతటిని తీసుకుని వచ్చింది. All the city people came and heard what Jesus said. మరి ఆయన చెప్పిన దాన్ని ఆ గ్రామస్తులందరికీ చెప్పి అక్కడికి తీసుకురావడం జరిగింది. Then all city people are saying, now we are believing, not because of her word, but we are believing Jesus' word. మరి వారందరూ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాటల ప్రకారము కాక మేము ఇప్పుడు నేను చెప్పిన మాటలు బట్టి నిజంగా మేము నమ్ముతున్నాం ఇప్పుడు అని చెప్పడం జరిగింది యేసుక్రీస్తు వారికి. Hallelujah. హల్లెలూయా. Here point, one lady brought all the city people. మరి అక్కడ చూసినట్లయితే ఒక స్త్రీ ఆ గ్రామంలో ఉన్న పాపాత్మలందరినీ మొత్తం అందరినీ తీసుకుని వచ్చింది. What about you? మరి మీ గురించి మన గురించి మనం ఆలోచిద్దాం. Every year we'll celebrating. We are memorizing. Remember the crucifixion of Jesus Christ. ప్రతి సంవత్సరం కూడా మనం యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన మాటల్ని వింటూ ఉంటాం, వాటిని ధ్యానిస్తూ ఉంటాం. 7 word, valuable word, we are listening. 7 విలువైన మాటలు మనం వింటూ ఉన్నాం. 7 people will speak. 7 మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. After that, బంధనాలు కలుస్తాం కదా. ఇది వినపడే ఉంటుంది, ట్రాన్స్లేషన్ అవసరం లేదనుకోండి. Next Sunday will come, we'll same. మళ్ళా ఆదివారం వస్తాం, మళ్ళా కూడా సేమ్ అందరం కలుస్తాం, చేతులు కలుపుతాం, వెళ్తాం. What about you? మరి మన గురించి మనం ఆలోచన చేద్దాం. That lady, she went and brought all the village people, city people. మరి ఆ స్త్రీ అక్కడ సమరయ స్త్రీ చూసినట్లయితే వెళ్ళి తన గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చిందంట యేసు దగ్గరికి. Another possessed man, devil possessed man, devil possessed one. మరి అక్కడ దయ్యం పట్టిన వ్యక్తులు కూడా ఉన్నాయి అక్కడ. While Jesus is coming, he cried out, మరి Son of highest God, why you came and touched me? మరి అక్కడ ఒక దయ్యం పెట్టిన వ్యక్తిని చూసినట్లయితే యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు, దైవ కుమారుడా నువ్వు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా చేయడానికి వస్తున్నావు ఇలాగాని. You also know this story. What is your name? He said, I am. Everybody? మరి అక్కడ ఈ కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. అక్కడ మరి ఆ యేసుక్రీస్తు వారు ఆమె ఆ దయ్యం పెట్టిన వ్యక్తిని అడిగినప్పుడు మీ పేరేంటి అని అడిగినప్పుడు ఆయన ఏం ఆన్సర్ చెప్పాడు అండి? సేన. Listen. Nearly 2,000 people, devil dwells in here. మరి 2,000 మంది, 2,000 దయ్యాలు ఆయనలో ఉన్నాయి ఆ వ్యక్తిలో. Jesus cast a devil, and all devil went to the pig. మరి ఆ దయ్యాలన్నీ కూడా అక్కడ యేసుక్రీస్తు వారు వెళ్ళగొట్టినప్పుడు అవి పందుల గుంపులు కలిసి పందుల గుంపులు వెళ్ళిపోయాయి. He want to follow Jesus. మరి ఈ వ్యక్తి ఆ దయ్యం పెట్టిన వ్యక్తి, విడిపించబడిన వ్యక్తి యేసుక్రీస్తు వారిని I'll go with you. యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి సిద్ధపడ్డాడు. యేసుతో చెప్తున్నాడు నేను నిన్ను వెంబడిస్తాను అని. So Jesus said, no, go to your home, go to your house. మరి ఆయన వద్దు, నువ్వు తండ్రి యొద్ద గృహానికి వెళ్ళి what God did with you, you give your testimony. మరి నీ గృహానికి మళ్ళా నువ్వు వెళ్ళి నువ్వు యేసయ్య దేవుడు నీకు ఏమి ఆశ్చర్యకార్యాలు చేశాడో నీ సాక్ష్యాన్ని వారికి వినిపింపజేయి. And this man went. మరి ఆ మనిషి వెళ్ళాడు అక్కడి నుంచి. And he preached in the Decapolis. ఆయన అక్కడికి చెప్పినాడు ఆ దెక్కపోలి గ్రామానికి అంతటికి కూడా. Decapolis means 10 cities. మరి దెక్కపోలి అనే మాటకి అర్థం ఏంటంటే 10 పట్టణాలు. 10 cities. 10 పట్టణాలు. Like Visakhapatnam. మన విశాఖపట్నం లాగా 10 పట్టణాలు. 10 cities he gave testimony. మరి 10 పట్టణాల్లో ఆయన సాక్ష్యాన్ని ఆయన చెప్పి ఉన్నాడు. I was possessed with the devil. Jesus cast all the devil. నేను దయ్యముల చేత బంధింపబడి ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపించాడు, యేసుక్రీస్తు వారు నన్ను విడిపించారు అని 10 పట్టణాల్లో చెప్పడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. Devil possessed people, he gave witness. One devil possessed man, after healing, he gave witness. మరి ఒక దయ్యం పెట్టిన వ్యక్తి ఆయన విడిపించబడినప్పుడు మరి ఆయన ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పడం జరిగింది. Samaritan lady, మరి సమరయ స్త్రీ she brought all the city people. మొత్తం ఆ గ్రామానంతటిని తీసుకుని వచ్చింది. I am the paralyzed man, I healed everywhere, I am
preach about Jesus, Jesus is the Savior, Jesus is the healer. మరి పక్షవాతం కలిగిన వ్యక్తి స్వస్థత పొందినప్పుడు యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారు, యేసుక్రీస్తు వారు రక్షకుడు, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడని చెప్పి ఉన్నాను. నేనే పక్షవాత. ఆ పక్షవాత వ్యక్తి నేనే అని చెప్తున్నారా? I am suffer with paralysis. మరి నేను పక్షవాతంతో కూడా బాధింపబడి ఉన్నాను. చూశారు కదా అలాగ వస్తున్నారు. చూశారు కదా నేను ఈ విధంగా నడుస్తూ ఉన్నాను. ఐఎమ్ ఫుట్బాల్ ప్లేయర్, గుడ్ ఫుట్బాల్ ప్లేయర్. నేను ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్. ది సేమ్ థింగ్ మెనీ పీపుల్ విల్ ఫేస్ ద సేమ్ థింగ్. ఈరోజు చాలా మంది మనం అదే చేస్తూ ఉన్నాం. మెనీ పాస్టర్స్, మెనీ రెవరెండ్, మెనీ బిషప్ ఆర్ బిషప్, దే విల్ ఫేస్ ద సేమ్. మరి ఎంతో మంది పాస్టర్లు కానీ, దైవజనులు కానీ, బిషప్లు కానీ, ఆర్చ్ బిషప్లు కానీ అందరూ కూడా ఇదే చేస్తూ ఉన్నారు. మెనీ బిలీవర్స్, మరి విశ్వాసులు కూడా చాలా మంది విశ్వాసులు కూడా సేమ్ థింగ్ హ్యాపెన్. అదే విషయం చేస్తున్నారు. బికాస్ దే ఆర్ నెగ్లెక్ట్ దిస్ టికెట్. మరి వారు ఆయనకున్న రక్షణ అనే టికెట్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈటింగ్ టిఫిన్, ఇడ్లీ, దోశ, ట్రైన్ విల్ పాస్ అవే. మరి ఇంత మధ్యలో మన ఆ టికెట్ పెట్టుకుని జోబులో పెట్టుకుని వాళ్ళు ఇడ్లీ దోశ తింటూ కూర్చున్నారు. ఈలోగా వెనక నుంచి ట్రైన్ ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది. బి అలర్ట్, జాగ్రత్తగా ఉందాం. మనం బి అలర్ట్, మెలకుగా ఉందాం, జాగ్రత్తగా. ఎనీ టైం ట్రంపెట్ విల్ బ్లో. ట్రంపెట్ ఎప్పుడైనా కూడా బోర బోధపడుతుంది. ఎనీ టైం ఏ సమయంలో అయినా సరే ఆ బోర బోధపడుతుంది. విత్ ఇన్ 1 second విల్ కనురెప్ప పాటులో మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతాం, ఎత్తపడతాం. Hallelujah. Hallelujah. Yesterday night I told my wife and children. Yesterday night. మరి నిన్నటి రాత్రి మరి నా పిల్లల్ని భార్యని తీసుకురావడం జరిగింది. I told them family prayer. మేము అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలనుకున్నాం. మీ సంగతి నాకు తెలియదు. మీ సంగతి నాకు తెలియదు. బట్ ఐఎమ్ రెడీ టు గో. నేను మాత్రం రెడీగా ఉన్నాను వెళ్ళిపోవడానికి. మీరు చూసుకోండి. మీరు చూసుకోండి. మీరు రెడీగా ఉందా మీ ఇష్టం. మీరు రెడీగా ఉంటే మీరు ఇష్టం, లేదంటే మీరు చూసుకోండి. మరి నా తోక పట్టుకి వస్తే పనికిరాదు, కట్ చేస్తాను నేను. నా తోక పట్టుకుని వద్దాం అనుకుని ప్రయత్నించకండి, కట్ చేస్తాను. మా నాన్నగారు పాస్టర్, నా డాడీ పాస్టర్, మా ఆయన పాస్టర్ పనికిరాదు. మా నాన్నగారు పాస్టర్, మా ఆయన పాస్టర్ అంటే పనికిరాదు. ఎవరిది వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందండి. సల్వేషన్ ఈజ్ పర్సనల్. అర్థమైందండి. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. దాహం మీదే, ఎవరికి దాహం అతనికి, ఎవరి దాహం వారిదే. మీ దాహం నేను తాగితే అవ్వదు. మీ దాహం మీకు తాగితేనే అవుతుంది. సో సెకండ్ పాయింట్ మాథ్యూ చాప్టర్ 5-6. క్విక్ మత్తయి సువార్త 5-6 5వ అధ్యాయం 6వ వచనం. 5-6 చాప్టర్ 5:6. రైచియస్నెస్, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏ ఆకలి ఏంది? నీతిగా ఉన్నారా? ఇది ఏ ఆకలి అండి? ఇది నీతి కొరకు రైట్ రిలేషన్ విత్ గాడ్, దేవుడితో సరైన సంబంధాన్ని కలిగి ఉండటం. రైచియస్నెస్, నీతి. మీ మాట, ఈ మాట, మీ క్రియ, మీ థాట్ లైన్, మీ ఆలోచనలు, మీ లుక్స్, మీ చూపులు, మీ థింకింగ్, మీ ఆలోచనలు, ఎవ్రీథింగ్ షుడ్ బి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిది కూడా దేవుడి వాక్యానికి అనుగుణంగా ఉండాలి. ఉందా? స్వర్గరాజు చాలా ఇరుకుగా, మరి స్వర్గానికి పోయే దారి చాలా ఇరుకుగా ఉంటుంది. చాలా కష్టమే. నరకం చాలా వైడ్గా ఉంటుంది. మందు తాగి గిటార్ వాయించి we can enjoy and go. మరి అది మందు తాగుతూ గిటార్ వాయించుకుంటూ ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఆ మార్గంలో చాలా విశాలంగా వెడల్పుగా ఉంటుంది. అది పరలోకంలోకి వెళ్ళే దారి నీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. లైఫ్ మస్ట్ బి రైచియస్ లైఫ్. మన జీవితం నీతి కలిగిన జీవితంగా మనం కలిగి ఉండాలి. ఆఫీస్లో నీతిగా ఉండాలి. ఆఫీస్లో ఉన్నప్పుడు నీతిగా ఉండాలి. సో రీసెంట్లీ ఎగ్జామ్ అయింది. హై స్కూల్, కాలేజ్ అన్ని ఎగ్జామ్ అయింది. ఈ మధ్య కాలంలో మరి చాలా మంది పరీక్షలు రాసి ఉన్నారు. నీతిగా రాశారా లేదా? కాలేజ్ స్టూడెంట్,
కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు చేతి చూపెట్టండి, నీతిగా రాసిన వాళ్ళు నీతిగా రాస్తారా? చూపెట్టండి అమ్మా, ఒక్కరు కూడా లేరా? అయితే బాగా రాస్తారు. అయితే చాలా బాగా రాశారు. హల్లెలూయా. హల్లెలూయా. మెట్రిక్ 6 టైం ఫెయిల్ అయ్యాను. I failed 6 times. నేను 6 సార్లు ఫెయిల్ అయ్యాను. నేను I never saw anybody, never asked anyone. నేను ఎవరిని కూడా అడగలేదు, ఎవరి పక్కన చూసి కాపీ కొట్టలేదు. నేను I failed, no problem. నేను ఫెయిల్ అయ్యాను, ప్రాబ్లం లేదు. నీతి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. John chapter 7, 37, 38, 39. Quick. యోహాను సువార్త 7వ అధ్యాయం. This is about Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ గురించి. The last day of the festival, Jesus cried out, those who are thirsty, come మరి and drink. ఆఖరి దినాన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, ఎవరైతే దప్పికొని ఉన్నారో వారి దగ్గరికి రండి. Come. నా దగ్గరికి రండి మీరు. And receive. This is about the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ గురించి చెప్పబడింది ఈ మాట. Jesus never called only Pentecost people come, I'll give you. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పలేదు, ఓన్లీ ఒక్క పెంతెకొస్తలు మాత్రం రండి నేను మీకు ఇస్తాను అని యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పలేదు. మెల్లగా చెప్పలేదు, పెంటెకోస్ట్ మీకు ఇస్తాను. మెల్లగా సీక్రెట్ గా చెప్పలేదు, మీ పెంతెకొస్తలు మీరు అందరూ వచ్చేయండి మీకు ఇస్తానని చెప్పలేదు. This calling also for all. మరి ఆయన మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆయన Holy Spirit is for all. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి చెందినది. Jesus Christ is for all. యేసుక్రీస్తు మనందరికీ ప్రభు అయినాడు. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. Jesus with us forever and ever. ఆయన మనతో, he is with us. ఆయన మనతో సదాకాలం నిలిచి ఉన్నాడు. ఆయన Holy Spirit in us. పరిశుద్ధాత్మ కూడా మనతో సదాకాలం నిలిచి ఉంది. He will lead us, he will guide us, he will teach us. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనకు మార్గం చూపుతాడు, ఆయనకి మనల్ని బోధిస్తూ ఉంటాడు. He remind us. ఆయన మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. 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 We ask help of Holy Spirit. Holy Spirit, please help me. మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో, పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయని అడిగినప్పుడు, కాలేజ్ బాయ్స్ గర్ల్స్ ఆస్క్ హెల్ప్. హోలీ స్పిరిట్ హెల్ప్ మై ఎగ్జామ్. మరి కాలేజీకి వెళ్తున్నటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలు, మీరు పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయు అని చెప్పండి. నా పరీక్షలో నాకు సహాయం చేయండి అని అడుగుదాం. డెఫినెట్లీ హోలీ స్పిరిట్ హెల్ప్ యు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయగలుగుతాడు. హల్లెలూయా. లాస్ట్ విల్ సేవ్ క్రైస్ట్. This Thursday is Matthew chapter 25. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం చూసినట్లయితే 25వ అధ్యాయం 35 onward. Quick somebody. 35వ వచనం నుంచి, if anybody do this people, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పి గొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పుచు, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన నీ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి అన్ను. These people you do to me. మీరు ఈ అల్పులైన వారికి వీరికి చేసి ఉన్నారు కనుక నాకు కూడా చేసి ఉన్నారు అని. మీనింగ్ ఏంటి? అర్థం ఏంటండి దీనిది? అర్థం ఏంటండి? టేక్ కేర్ ఆఫ్ ఆర్ఫన్ విడోస్. మరి అనాథల గురించి దీని అర్థం ఏంటంటే, అనాథల గురించి మరి విధవరాల గురించి మీరు జాగ్రత్త తీసుకునండి. సో విల్ సర్వ్ జీసస్. మీరు వారికి చేసినది యేసుక్రీస్తుకి చేసినట్లే. హల్లెలూయా. హల్లెలూయా. సో మే గాడ్ బ్లెస్. మరి దేవుడి మాటలు దీవించును కాక.